భారత క్రికెట్లో ఫిట్నెస్, ఫామ్, ప్రతిభ ఇవన్నీ రుజువు చేయాల్సిన అవసరం లేకుండా ఉండే అతి కొద్ది బౌలర్లు ఉన్నారు. ఆ లిస్టులో మహమ్మద్ షామీ టాప్లో ఉంటాడు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఆయన పరుగులు చేస్తూనే ఉన్నాడు. కానీ అవార్డ్ చేసేవాళ్లు చూస్తున్నారో లేదో తెలియడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ విత్ యువర్ లక్కీ హ్యాండ్. డొమెస్టిక్కి రాకపోయే స్టార్లు చాలామంది, కానీ షామీ మాత్రం వచ్చేశాడు. చాలా సీనియర్ ప్లేయర్లు డొమెస్టిక్ క్రికెట్కి రారు. ఏదో ఐపీఎల్, అంతర్జాతీయ మ్యాచ్లు చాలు అనుకుంటారు. కానీ షామీ మాత్రం రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే, ఏ టోర్నమెంట్ అయినా నేను రెడీ అని మైదానంలో కనిపిస్తున్నాడు. ఫిట్నెస్ ప్రూవ్ చేయాలంటే ఇదే మార్గం అని స్పష్టంగా తెలుసాయనికి. ఇక్కడే ఆయన్ని ప్రత్యేకం చేస్తుంది. నామమాత్రంగా కాదు, నిజంగానే పరుగులు వేస్తున్నాడు. పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. ఇది ఎవరి అనుభూతి కాదు, ఎవరి ఫ్యాన్ ఎమోషన్ కాదు, ఫ్యాక్ట్. డొమెస్టిక్లో ఆయన ఎక్కడ ఆడినా బంతి ఎప్పటిలాగే షార్ప్గానే ఉంది. పేస్, సీమ్, కంట్రోల్ ఇవన్నీ ఇంకా స్టాండర్డ్లోనే ఉన్నాయి. అయినా ఎందుకు బీసీసీఐ అగ్నోర్ చేస్తున్నట్లు కనిపిస్తోంది? ఇదే అసలు ప్రశ్న. ఎందుకు ఒక సీనియర్ బౌలర్, ఇంకా ఫామ్లో ఉన్న బౌలర్, ఫిట్నెస్ కోసం రెగ్యులర్గా ఆడుతున్న బౌలర్ స్క్వాడ్లో కనీసం కంటెండర్గా కూడా కనిపించడం లేదు? ఒకటి, టీమ్ కాంబినేషన్ అనే కారణం. స్మాల్ ఫార్మాట్స్లో ఇప్పుడు భారత జట్టు ఎక్కువగా యంగ్ పేసర్లతోనే వెళ్లాలనుకుంటుంది. అది ఒక ప్లానింగ్. కానీ ఆ ప్లానింగ్లో అనుభవం కూడా ఈక్వల్లీ ముఖ్యం. ఇక్కడే బ్యాలెన్స్ కనిపించడం లేదు. 2, అర్ష్దీప్, సిరాజ్తో ఫుల్ రొటేషన్. బౌలర్లకు రొటేషన్ ఇవ్వాలని టీమ్ మేనేజ్మెంట్ అనుకుంటుంది. సరే, కానీ దేశానికి ఐసీసీ టోర్నమెంట్స్ గెలిపించిన ఇంపాక్ట్ బౌలర్ని పూర్తిగా పక్కన పెట్టడం లాజిక్ కాదు. 3, కమ్యూనికేషన్ లోపం. ఇది చాలా హార్ష్ రియాలిటీ. సీనియర్ ప్లేయర్లతో టీమ్ మేనేజ్మెంట్ క్లియర్గా మాట్లాడకపోవటం పెద్ద సమస్య. మీరు ప్లాన్స్లో ఉన్నారా? మరొకసారి రిటర్న్ అయ్యే అవకాశం ఉందా? ఇవి క్లియర్గా చెప్పటం లేదు అనే అభిప్రాయం ఉంది. షామీ ప్రయత్నం మాత్రం 0 కాదు, 100%. ఆయన చేస్తున్న ఈ డొమెస్టిక్ గ్రైండ్ ఒక సిగ్నల్. నన్ను ఎవరూ తీసుకోలేదని పర్లేదు, నేను రెడీగా ఉండటం నా పని. ఇది ప్రొఫెషనలిజం, ఇది డెడికేషన్, ఇది కమిట్మెంట్. కానీ ఇదే సమయంలో బీసీసీఐ నుంచి ఆయనకు రావాల్సిన రికగ్నిషన్ మాత్రం కనిపించటం లేదు. ఇది ప్లెయిన్ ఫ్యాక్ట్. ఇక ముందేమవుతుందంటే, కఠినంగా చెప్పాలంటే, షామీ తిరిగి టీ20లో రాబోతున్నాడా? చాలా డౌట్ఫుల్. వన్డే టోర్నమెంట్స్లో కూడా యంగ్స్టర్స్కి ప్రాధాన్యమిస్తున్న సందర్భంలో ఛాన్సెస్ ఇంకా కఠినమే. కానీ ఒకటే విషయం ఆయన్ని తిరిగి తెస్తుంది: అసాధారణ డొమెస్టిక్ పర్ఫార్మెన్స్. అది ఆయన చేస్తున్నాడు. అలా కొనసాగిస్తే సెలెక్టర్లు ఎంత